మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుపేదలైన కార్మికులు, వ్యవసాయ కూలీలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, అత్యంత బలహీన వర్గాలు, పేద మహిళలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడం కోసం తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్ట స్ఫూర్తిని దెబ్బతీయడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలందరి తరపున తిరస్కరిస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి పాత చట్టాన్ని యథాతథంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభలో చదివి వినిపించిన సీఎం పార్టీలకు అతీతంగా సభ్యులందరూ దానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు నాటి యూపీఏ ప్రభుత్వం 2005లో నరేగా పథకాన్ని రూపొందించింది అని, పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, వలసలను, శ్రామిక వర్గాన్ని దోచుకోవడాన్ని, స్త్రీ పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గించడమే లక్ష్యంగా 2006 ఫిబ్రవరి 2 నుంచి అది అమల్లోకి వచ్చిందని సీఎం గుర్తు చేశారు. తెలంగాణలో సుమారు 90% ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని, ఇందులో 62% ఉన్న మహిళలు, దళితులు, గిరిజనులు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు ఈ చట్టం ద్వారా లబ్ధి పొందారని పేర్కొన్నారు. నరేగా వల్ల ఇన్నాళ్లుగా పేదలకు పని ఒక హక్కుగా లభించిందని, కానీ కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన జీ చట్టం పేదల హక్కులను, పాత చట్టం ఆత్మను దెబ్బతీసేలా ఉందని చెప్పారు. పేదలు, గ్రామీణ మహిళలకు ఇది ఉపాధి లేకుండా చేస్తోందని అన్నారు. పేదల పాలిట శాపంగా మారనున్న జీని తిరస్కరిస్తున్నామని వారు తెలియజేశారు. డిమాండ్కు అనుగుణంగా పనుల ప్రణాళికలను తయారు చేసే విధానానికి స్వస్తి పలికేలా మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఈ చట్టం ఉందని విమర్శించారు. జీ వల్ల పని దినాలు తగ్గి పేద కుటుంబాల్లో మహిళలు నష్టపోతున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.